ఇవాళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసినప్పుడు చాలా సవాళ్లు ఉన్నాయి. వరంగల్ సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉండేటువంటి దానికి వరంగల్కు సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాటి అన్ని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ దళమై, తెలంగాణ బలమై, తెలంగాణ గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో వరంగల్లకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు చెప్పిండ్రు. అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉండే ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ పరిశ్రమలన్నింటినీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది. ఆజాంజాయి మిల్లు మూతపడ్డ తర్వాత అదేవిధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి దేశాయపేటలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపల అనేకమైనటువంటి లెదర్ ఇండస్ట్రీస్ ఉండే అవన్నీ మూతపడ్డాయి. అవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత దర్రీస్ చేనేత కార్మికులకు కూడా చేయూతనియాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి దర్రీస్ ఏవైతే జిఐ ట్రాక్ ఉన్నది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత భూపాల్పల్లి లాంటి ప్రాంతంలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు, ఇట్లా అనేకమైనటువంటి పరిశ్రమల స్థాపనకు ఇవాళ హైదరాబాద్ తర్వాత ద్వితీయ శ్రేణి పట్టణానికి రావాల్సిన అన్ని కార్యక్రమాలు చేయవలసి ఉన్నది. వీటన్నిటి కోసం ఈ ప్రాంతానికి రావాల్సిన అన్ని విషయాల కోసం తెలంగాణ గలమై ఉండాలి, తెలంగాణ బలం ఉండాలి, తెలంగాణ దళం ఉండాలి. కాబట్టి తప్పకుండా వరంగల్ ప్రజలందరినీ కూడా నేను విన్నవిస్తా ఉన్నా, ఒక నిర్ణయం తీసుకుంది. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నష్టం చేసే దిశలో ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నది. మరి ఈ రెండింటికి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థులను మీరు బేరీజ్ చేసుకొని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు, మరి వాళ్ళ కడియం కావ్య అనేటమైన పేరుకు మాత్రమే పెట్టింది కానీ దాని వెనుక ఉన్నది మాత్రం కడియం శ్రీహరి గారే. కడియం శ్రీహరి గారు వెనుక ఉండి ఆ ముందటికి ఆమె నెట్టి వాళ్ళ చిల్క పలుకులు పలికిస్తాడు. కానీ అది కడియం శ్రీహరి గారి యొక్క ఆలోచన విధానం ఏంటిది, కడియం శ్రీహరి గారి ఇవాళ చేసినటువంటి దుర్మార్గం ఏంటిది ప్రజలందరికీ తెలిసింది, తెలంగాణ ప్రజలకు తెలిసింది. యావత్ రాజకీయ చరిత్రలో ఎటువంటిది పని అయితే చేసిండ్రో అది మచ్చగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ సుపరిచితులు. ఇక్కడ ఏం జరిగింది, ఏం ధ్వంసం చేసిండ్రు, ఏదంతా ఉన్నది. కాబట్టి పార్లమెంట్కి పంపితే మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ, మరి మీరందరూ కూడా మద్దతు తెలపాలని ప్రజలందరికీ